హాయ్ అండి. ఇడ్లీ రుబ్బుతో దోశ అండి చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లో ఇడ్లీ రుబ్బు తీసుకొని జీలకర్ర వేసి పక్కన పెట్టి ఒక చాపర్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం అల్లం, ఇంకా కొత్తిమీర, కొంచెం కరివేపాకు తీసుకొని మూత పెట్టి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఇలా గ్రైండ్ అవుతాయి. అవేమో దోశ బ్యాటర్లో తీసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకొని దోశ బ్యాటర్ని ప్యాన్ పైన ఒక దోశలా వేయాలి. దానిపైన కాసేపు మూత పెట్టుకొని ఉడికించాలి. ఉడికిన తర్వాత ఆ దోశ పైన కొంచెం మళ్ళీ ఆయిల్ స్ప్రే చేసి 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. దోశ కొంచెం క్రిస్పీగా అవుతుందండి. బాగా కాలిన తర్వాత సర్వ్ చేసుకొని తినడమే. చాలా బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇడ్లీ రుబ్బుతో దోశ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.